ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 2వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? శత్రువు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏ శత్రువు మీ కాళ్ల దగ్గరికి వస్తారు, ఏ విధంగా వస్తారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు, పద్ధతిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పనికి ఎవరు సమర్థులు కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞ కలిగి ఉంటారు. మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు. రచయితగా, లేఖికుడిగా రాణిస్తారు. పత్రికా రంగంలో కూడా రాణిస్తారు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీములను చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరులు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జనవరి 2 గురువారం యొక్క దినఫలాల ప్రకారం శత్రువు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం క్రితం వారితో మీరు విభేదాల కారణంగా దూరంగా ఉన్నారు. వారు మీపైన కుట్రలు చేశారు. మిమ్మల్ని ఆర్థికంగా అణగదొక్కటానికి ప్రయత్నం చేశారు. మీ కుటుంబ సభ్యుల్లోని వ్యక్తులు కానీ, లేకపోతే బయటివారు కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ, మీరు పనిచేసే చోట కానీ ఇటువంటి శత్రువు ఉన్నారు. చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మనస్పర్ధల కారణంగా చాలా రోజులుగా వారితో మీరు మాట్లాడటం కూడా మానేశారు. అటువంటి శత్రువుకు పరిస్థితులు ఏ విధంగా వస్తాయంటే, వారు మీ కాళ్ల దగ్గరికి వచ్చి మీ సహాయాన్ని అర్థిస్తారు. అటువంటి పరిస్థితి ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. ఇది మీకు కొంత ప్రతీకార వాంఛను తీర్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీ లోపల ఉన్నటువంటి ప్రతీకార వాంఛ తీరబోతుంది. మానసికంగా కొంత సంతృప్తికి లోనవుతారు. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోకుండా వారికి గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు. ఈ విధంగా శత్రువులపై విజయాన్ని సాధించే ఒక మంచి అవకాశమైతే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అయితే మిగిలిన అంశాలు మాత్రం సాధారణంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో ఉన్నారో వారికి సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఈ రోజు కొంత ఎక్కువగానే మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను కానీ, మిత్రులను కానీ కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఏదైనా నూతన పని తలపెట్టాలి అనుకుంటే ఈ రోజు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఆ పనిని మీరు మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాల మిశ్రమంగా జనవరి 2వ తేదీ గురువారం అనేది కన్యా రాశి వారికి ఉండబోతుంది. కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందుకోగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం